జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా చేసినటువంటి చీకటి కోణాలు ఫలించలేదా? అందులో భాగంగానే ఆ నలుగురికి ఢిల్లీ పెద్దలు హ్యాండ్ ఇచ్చారా? ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు నెగ్గారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చీకటి కోణాలు ఫలించలేదని, అందులో భాగంగానే ఆ నలుగురికి కేంద్ర పెద్దలు హ్యాండ్ ఇచ్చారని, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు నెగ్గారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బీజేపీ అధిష్టానం వద్ద ఏవైతే కొన్ని ఆబ్లిగేషన్స్ అనుకో, లేదంటే కొన్ని రకాల అభ్యంతరాలు, లేదంటే కొన్ని రకాల సజెషన్స్ ఏవైనా అనుకోండి, బట్ ఆయన ఏదైతే ఉంచారో వాటిని పరిగణలోకి తీసుకొని బీజేపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు ప్రకటించారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నెగ్గారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ఒకానొక సంఘటనలో ఓడిపోయారు అని చెప్పి కూడా చెప్పచ్చు. గత వారం క్రితం ప్రకటించినటువంటి లోక్సభ అభ్యర్థుల విషయంలో కొంత ఆయన నెగ్గలేదేమో, ఓడిపోయారేమో ఢిల్లీ బీజేపీ అధిష్టానం వద్ద అని చెప్పి రకరకాల టాక్స్ వస్తున్నాయి. ఏ విషయంలో అంటే రఘురామకృష్ణరాజుని నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫు నుంచి ప్రకటించడంలో చంద్రబాబు నాయుడు వెనకబడ్డారు అనేది ఒకటి అనిపిస్తుంది. అయితే ఎందుకు రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టేసింది బీజేపీ అని అంటే ఇమీడియట్గా వినిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాబింగ్ నడిపారు, బలమైనటువంటి లాబింగ్. ఆ లాబింగ్కి బీజేపీ వాళ్ళు తలొగ్గారు. అందుకే రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిత్వం రాలేదు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇంకొక వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడే రఘురామకృష్ణరాజుని బరాయించలేక పక్కన పెట్టారు వ్యూహాత్మకంగా అనేది ఇంకోటి వినిపిస్తుంది, ఇంకొక వర్షన్. ఇక్కడ రెండు వర్షాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ కోట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చీకటి లాబింగ్ నడిపారు, అది ఫలించింది. దాని కారణంగానే నర్సాపురం బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు ఫైనల్ కాలేదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడే కావాలని రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టారు అనేది ఒకటి. కావాలనే ముందే అసలు సీట్ల షేరింగ్ అప్పుడు ఆ రోజే కనుక తెలుగుదేశం పార్టీ నర్సాపురం తీసుకున్నట్టయితే ఇంత పరిణామం జరిగేది కాదు కదా. వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు నర్సాపురంని బీజేపీకి వదిలిపెట్టేశారు, కేవలం రఘురామకృష్ణరాజుని బరాయించలేక. కాబట్టి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఎత్తుగడ అని చెప్పి అంటుంటారు. కానీ వాస్తవం ఏం జరిగింది అనేది కనుక మనం విశ్లేషించుకుంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రఘురామకృష్ణరాజుని వద్దనుకోరు కూడా. కారణం ఏంటంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి లీడరు రఘురామకృష్ణరాజు. కాబట్టి ఆయన వద్దనుకోరు. అయితే ఇక్కడ ఏంటంటే నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తే రఘురామకృష్ణరాజు చేత నేరుగా బీజేపీ కోటాలోనే కేంద్ర పదవి వస్తుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కోటా నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలని అప్పుడు కేంద్ర మంత్రి పదవి అడగొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ విధంగా చేశారనేది ఒకటి. ఇంకొక వర్షన్ ఏంటంటే బీజేపీలో ఉండేటువంటి సీనియర్లే రఘురామకృష్ణరాజుని ఆపించారు అనేది ఒకటి. ఎందుకు ఆపించారు అంటే రఘురామకృష్ణరాజు ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా గెలుపొందితే కేంద్రంలో మంత్రి పదవికి అడ్డు వస్తే బీజేపీలో ఉండేటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం రాదేమో కేంద్ర మంత్రి పదవి విషయంలో. ఆ కోణం నుంచి రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టారు అనేది మూడో వర్షన్ వినిపిస్తుంది. సో ఇన్ని రకాల వేరియేషన్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. బట్ వేరియేషన్లు ఏదైనా కానీ బయటికి కనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు నర్సాపురం విషయంలో అనేది ఒకటి. అక్కడ బీజేపీ అధిష్టానం వద్ద చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అనేది ఒకటి ఇప్పుడు ప్రాపగండా జరుగుతుంది. దానికి తగ్గట్టు ఈ ప్రభావం కూటమి మీద పడింది. ఎందుకు పడింది? కూటమిలో బీజేపీని కలుపుకోవడానికి కారణం ఏంటి? అసలు కేవలం మోరల్ సపోర్ట్ కోసమే, అంతే తప్ప
బీజేపీ వల్ల తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఓటింగ్ విషయంలో ఒరిగేది ఏమీ లేదు. కేవలం మోరల్ సపోర్ట్ కోసమే పొత్తు పెట్టుకున్నారు బీజేపీ తోటి. కానీ మోరల్ సపోర్ట్ ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా బీజేపీ తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇంకా డ్యామేజ్ చేస్తున్నాయి కూటమిని అనేది ఒకటి వినపడుతుంది. ఎందుకంటే చిలకలూరుపేట సభ జరిగింది. ఆ సభలో పార్టిసిపేట్ చేసినటువంటి నరేంద్ర మోడీ స్పీచ్ విన్న తర్వాత నరేంద్ర మోడీ ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నాడు. రైట్ సైడ్ ఏమో చంద్రబాబు నాయుడిని, లెఫ్ట్ సైడ్ ఏమో జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని ఒక ప్లాన్డ్గా గేమ్ ఆడుతున్నాడు అనేది వెళ్ళిపోయింది ఆ సభ తర్వాత. అది కొంత కూటమికి గ్రాఫ్ తగ్గించేలాగా కనిపించింది. ఇక రఘురామకృష్ణరాజుకి నరసాపురం టికెట్ ఇవ్వకపోవడం అనేది కూడా ఇంకొక అంశం, ఇంకా కూటమికి డౌన్ కావడానికి జరిగినటువంటి ఒక అంశంగా తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ మధ్య బలమైన సంబంధం ఉంది అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అది కూటమికి కొంత ఇబ్బందికరమైన అంశం రాజకీయ కోణం నుంచి, రేపు ఎన్నికల కోణం నుంచి తీసుకుంటే కనుక. ఇలాంటి సమయంలో ఇప్పుడు తాజాగా ఏంటంటే అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించారు. ఈ అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎవరినైతే మొదటి నుంచి వద్దనుకుంటున్నారో, లేదా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు వద్దనుకున్నారో వాళ్ళ లిస్టు కనిపించలే. చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, కూటమి యాక్సెప్ట్ చేసేటువంటి అభ్యర్థులనే అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇస్తుంది కూటమి, అంటే అధిష్టానం, బీజేపీ అధిష్టానం అనేటువంటి సంకేతాలు వెళ్ళినాయి. సో ఈ విషయంలో నెగ్గారు. సో ఇప్పుడు ప్రకటించిన దాని ప్రకారం బీజేపీ 10 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన దాని ప్రకారం హెచ్ఎల్ నుంచి పార్టీ మనం కనుక చూస్తే అసెంబ్లీ వాదిగా తీసుకుంటే కనుక హెచ్ఎర్ల ఈశ్వర్రావు, తర్వాత విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నార్త్. సో వీళ్ళందరూ కూడా యాక్సెప్టెడ్, ఎవరు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ. తర్వాత పన్గి రాజారావు అరకు, శివకృష్ణరాజు అనపర్తి. ఇక్కడ అనపర్తిని యాక్చువల్గా సోము వీర్రాజు కోరుకున్నాడు, కానీ అక్కడ అనపర్తి నుంచి ఆల్రెడీ శివకృష్ణరాజు ఎన్నికయ్యాడు. ఇక కామినేని శ్రీనివాసుడు కైకలూరు, ఇక్కడ మాధవ్ కోరుకున్నాడు, కానీ ఆడ కామినేని శ్రీనివాస్కి ఇచ్చేసారు. అండ్ వైఎస్ చౌదరి విజయవాడ వెస్ట్, సుజనా చౌదరి అంటే యాక్సెప్టెడ్ కూటమికి. సో విజయవాడ వెస్ట్ని యాక్చువల్గా వేరే వాళ్ళు కోరుకున్నారు బీజేపీ, కానీ ఇవ్వాల. తర్వాత బొజ్జ రోషన్న బద్వేల్, ఇక్కడ నుంచి బద్వేల్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కోరుకున్నట్టున్నాడు, అది ఇవ్వాల, కానీ రోషన్కి ఇచ్చారు బద్వేల్. తర్వాత శ్రీ ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు యాక్సెప్టెడ్, జమ్మలమడుగు. తర్వాత పివి పార్థసారథి ఫ్రమ్ ఆదోని. సో రాయలసీమలో ఈ ప్రాంతాల నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కోరుకున్నాడు, కానీ ఎక్కడ వాళ్ళకి ఇవ్వలేదు అతనికి పార్థసారథి. తర్వాత సత్యకుమార్ ధర్మవరం. సో వీళ్ళందరూ పేర్లు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు ఏ పేర్లు అయితే సజెస్ట్ చేశారో ఆ పేర్లో ఇచ్చారని చెప్పి కనిపిస్తుంది. సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నెగ్గారు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులుగా భావిస్తూ ఉన్నారో ఆ నలుగురికి స్థానం లేకుండా పోయింది. అసెంబ్లీలో పోయింది, లోక్సభలో పోయింది. సో దీంతో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు నెగ్గారు అని చెప్పేసి ఇప్పుడు సంకేతాలు వెళ్ళిపోయాయి. నరసాపురం కూడా ఫైనల్ అయిపోతే రఘురామకృష్ణరాజుది ఇక ఆ కూటమిలో పొరపచ్చాలుండు, పబ్లిక్ కూడా పాజిటివ్ సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కూటమి మీద. లేదంటే జగన్మోహన్ రెడ్డి నీడ వెంటాడుతుంది కూటమిని అని చెప్పి భావన ఉండే అవకాశం ఉంది. అది రేపు ఎన్నికల్లో ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.